వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హైడ్రామా నెలకొంది. ఇప్పటికే ఎన్డీఏకు జై కొడుతున్నారు 20 మంది టీఎంసీ రెబెల్ ఎంపీలు. ఎంపీ యూసుఫ్ పఠాన్ పై తోటి ఎంపీ మహువా మొయిత్రా విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా మొయిత్రా మండిపడ్డారు. అమిత్ షా పిలిచాడని ఢిల్లీకి పరిగెడుతున్నావా, కొంచెమైనా ధైర్యం ప్రదర్శించు అన్నారు మహువా. ఇండియా కోసం క్రికెట్ ఆడావు, మన జనాలు నిన్ను భారీ మెజారిటీతో గెలిపించారన్నారు మహువా. కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి పఠాన్ అంటూ మహువా విమర్శలు గుప్పించారు. మహువా ఆరోపణలు ఖండించారు యూసుఫ్ పఠాన్. తాను ఢిల్లీ వెళ్లడం లేదని, తాను ఎవరిని కలవడం లేదన్నారు పఠాన్. కొద్ది రోజుల క్రితం మమతా బెనర్జీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం కోసం బహరంపూర్ లోక్సభకు యూసఫ్ రాజీనామా చేయడానికి అడిగారని కూడా ప్రచారం జరుగుతోంది. దానికి యూసఫ్ అంగీకరించలేదంటూ కూడా ప్రచారం జరిగింది. आपसे मैं एक बात शेयर करना चाहता था कि पिछले कई समय से एक न्यूज बहुत ही वायरल हो रहा है कि ममता बनर्जी ने यूसुफ पठान से कहा कि बहरामपुर लोकसभा से उनके एमपी पद से रिजाइन कर दे ताकि वो लोकसभा इलेक्शन लड़ सके वहां से। मुझे ममता बनर्जी ने कभी भी ये बात नहीं की। लास्ट मीटिंग भी हुई थी, वहां पे भी उन्होंने मुझे ये बात नहीं की और ना उन्होंने किसी ऑफिशियल पार्टी के किसी लीडर से ये बात कहलवाई। ये बात सरासर गलत है और मुझे दुख होता है कि ऐसी कोई भी ऑफिशियल न्यूज नहीं है, उसके बावजूद सोशल मीडिया पे और सभी मीडिया हाउस पे ये न्यूज पर बातें हो रही है और डिबेट हो रही है। तो मुझे ममता बनर्जी ने या पार्टी के किसी भी लीडर ने अपने एमपी पद से रिजाइन करने के लिए नहीं कहा। మహువా మొయిత్రా విమర్శలను, ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలను ఖండిస్తూ కూడా ఎంపీ యూసుఫ్ పఠాన్ ఒక వీడియో విడుదల చేశారు. నేను ఢిల్లీకి వెళ్ళడం లేదు, ఎవరిని కలవడం లేదు, ఇతరుల బాటలో నేను వెళ్ళను అనేటువంటి రీతిలో తను చేసినటువంటి కామెంట్ ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతకుముందు జరిగినటువంటి పరిణామం 20 మంది టీఎంసీ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాస్తూ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారనే నివేదికలు రావడంతోనే ఈ రచ్చ అయితే స్టార్ట్ అయింది. ఈ రెబెల్ ఎంపీల గ్రూప్ అంతా ఢిల్లీలో మీటింగ్ పెట్టడంతో టీఎంసీ పార్టీలో విభేదాలు గట్టిగానే ఉన్నాయనేటువంటి ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి. మహువా మొయిత్రా చేసినటువంటి పోస్టుపై సోషల్ మీడియాలో జనాలు రకరకాలుగా స్పందించడం కూడా జరుగుతుంది. కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తూ ఉంటే మరికొందరు ఆధారాలు ఏవని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే మమతా బెనర్జీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం కోసం బహరంపూర్ లోక్సభ స్థానానికి యూసుఫ్ పఠాన్ రాజీనామా చేయమని అడిగారనే వార్తలు రీసెంట్గా వచ్చాయి. ఈ ప్రచారాన్ని యూసుఫ్ పఠాన్ పూర్తిగా కొట్టిపారేశాడు. ఇదంతా పక్కా అబద్ధమని, దీదీ కానీ పార్టీలోని ఏ ఇతర లీడర్ కానీ తనను రాజీనామా చేయమని ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేశారు. ఇక మమతా బెనర్జీ తరఫున తాను యూసుఫ్ పఠాన్తో మాట్లాడాననే వార్తలను టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా తప్పుపట్టాడు. ఈ ఆరోపణల్లో నిజం లేదని, ఇలాంటి ఆరోపణలు అలాగే తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని కూడా మీడియాను కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది అక్కడ రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఆ 20 మంది టీఎంసీ రెబెల్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కూటమికి మేము అనుకూలం, మమ్మల్ని సెపరేట్గా గుర్తించండి. అలాగే వారు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే అభిషేక్ బెనర్జీ ఆధిపత్యాన్ని కానీ లేకపోతే అతని నాయకత్వాన్ని కానీ మేము అంగీకరించడం లేదు, మమ్మల్ని ప్రత్యేక వర్గంగా గుర్తించండి, మాకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించండి అనేటువంటి రీతిలో కూడా వారు చేసినటువంటి కామెంట్. అయితే పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్లో చోటు చేసుకున్నటువంటి తిరుగుబాట్లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయనేటువంటి ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. 20 మంది లోక్సభ ఎంపీలు బీజేపీ నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ వైపు అడుగులు వేస్తున్నారనే ఊహాగానాల మధ్య రాజకీయాలు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పాలి. అయితే మహువా మొయిత్రా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్స్లో చేసినటువంటి ఒక పోస్ట్లో మాజీ క్రికెటర్ టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ను నేరుగా టార్గెట్ చేయడం కూడా ఒకంత సంచలనంగా మారింది. ఆమె వాడినటువంటి పదజాలం కూడా ఎంతో అభ్యంతరకరంగా ఉంది అనేటువంటి మాట. ఒక ప్రజాప్రతినిధి ఆ స్థాయిలో హార్ష్గా మాట్లాడటానికి సంబంధించి కూడా ఒక డిస్కషన్ అయితే మొదలైంది. వెళ్ళి ప్రధాని మోదీని కలుస్తున్నావా, సిగ్గుశరం ఉండాలి, నీ నియోజకవర్గంలో నిన్ను నమ్ముకున్నటువంటి ప్రజలు నిన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావా అనేది కూడా ఆమె ఆ కామెంట్లో
పర్టికులర్గా వ్యక్తపరిచింది. పఠాన్, యూసఫ్ పఠాన్ దానికి సంబంధించి నిజాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాన్ని కానీ అసత్య వార్తల్ని నమ్మి కానీ మీరు ఈ విధంగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు, నిజాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుందనేటువంటిది చెప్తున్నాడు పఠాన్. నేను ఎవరిని కలవాల్సిన అవసరం నాకు లేదు, నేను ఎవరిని కలవడం లేదు, నన్ను కూడా ఎవరు వచ్చి కలుస్తారని కూడా నేను అనుకోవడం లేదు, అది జరగని పని అంటూ కూడా కొట్టిపారేశాడు. నన్ను ప్రజాప్రతినిధిగా గెలిపించినటువంటి ప్రజల నమ్మకాన్ని నేను వమ్ము చేయను అని అర్థం వచ్చే విధంగా కూడా యూసఫ్ పఠాన్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. బెంగాల్ రాజకీయాలు రోజు మరింత వేడెక్కుతున్నాయని చెప్పాలి. ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎంపీల తిరుగుబాటుతో టీఎంసీ అతలాకుతలమైపోతోంది. ఇప్పుడు మహువా మొయిత్రా, యూసఫ్ పఠాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ కామెంట్స్ వారితో మరింత వేడెక్కాయని చెప్పాలి బెంగాల్ రాజకీయాలు.